ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలోచనను మదిలోచుకున్నటువంటి పిల్లలారా, పరిశుద్ధపరచబడినటువంటి పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో నిండు హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలుగా మనం ధ్యానించుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము చదువుకుందామండి. చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. చూడండి, దేవుని వాక్యము ఎంత మనతో చక్కగా మాట్లాడుతున్నదంటే, మన బ్రతుకు, మన జీవితం గురించి వివరిస్తూ దేవుని వాక్యము ఘనపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చక్కని మాటలతో వ్రాయించినారు. సర్వశరీరులు అనగా ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి, ప్రపంచంలో ఆయన పోలికలో, దేవుని పోలికలో పుట్టిన ప్రతి నరుడు, ప్రతి మనిషి, ప్రతి వారు, సర్వ శరీరులమైనటువంటి మనమందరము కూడా దేవుడు దేనితో పోలుస్తున్నాడు చూడండి, గడ్డిని పోలిన వారు. గడ్డి నిజంగా కొన్ని దినాలే అది వాడిపోతుంది, రాలిపోతుంది. అలాగే మన బ్రతుకంతయు, అలాగే మన అందమంతయు, వయసులో ఎంత దరిద్రం ఉన్న వాళ్ళైనా ఉడుకు రక్తంలో వయసులో ఉన్నప్పుడు అందంగానే ఉంటారు. మొత్తానికి నల్లగున్నా, పొట్టిగున్నా, ఏరాగా ఉన్నా, ఉడుకు రక్తంలో అనగా మంచి యవ్వనపాయంలో ఎలాంటి వారు కూడా అందంగానే ఉంటారు. మొత్తానికి ఆ యొక్క అందాన్ని గురించి దేవుడు వివరిస్తూ, మీ అందమంతయు ఎలాంటిది అంటే ఆ గడ్డి పువ్వు లాంటిది. దాన్ని చూసుకొని మీరు అహంకారపడవద్దు. చాలామంది అందాన్ని చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటారు, ఎగిరెగిరి పడుతుంటారు, మిడిసి పడుతుంటారు. అని ఏదో లోక సామెత కూడా మంచి సామెత ఒకటి ఉంది. కనుక ఈ అందాన్ని నమ్ముకుంటే నిజంగా పరలోక రాజ్యంలో ప్రధాన దూతగా ఉన్నబడినటువంటి ఆ కెరూబు, ఆ నక్షత్రము ఈ అందాన్ని చూసుకొని ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవునికి ప్రధాన దూతగా, ముఖ్యమైన కెరూబుగా ఉన్న, అన్ని పనులు చూసుకున్నటువంటి ఈ లూసిఫర్ ఈ అందాన్ని చూస్తే అక్కడ నుండి పడదోయబడినాడు. భూమి మీదకి లేక పాతాళంలో కూడా ఆయన పడదోయబడినాడు. ఈ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందమంట మోసకరం, సౌందర్యము వ్యర్థం. అందుకే ప్రసంగి గారు చక్కగా ఆయన వివరించినాడు. బ్రతుకంతా, మన బ్రతుకంతా, సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి మానవుని ప్రతి విధమైన బ్రతుకు అతనికి, ఆ రాజుకు, సొలొమోను రాజుకు, ఆయనకు ఇది లేదు అని బ్రతికిన జీవితం రాజు. ఆయనకు ఇది లేదు, ఈ కొరత లేదు అని బ్రతికినటువంటి రాజు చెప్పినాడు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మంచిది కాదు, వ్యర్థము 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 వ్యర్థము, సమస్తము వ్యర్థము అన్నాడు. అంతే, పెంటతో సమానం అన్నాడు. ఇంకా సమస్తం అంట. ఇంకా ఆ సమస్తములో మన అందము, మన జీవితము, మన పిల్లలు, భార్య, బిడ్డలు, ఆస్తి, అంతస్తు అంతా వ్యర్థమే, పెంటతో సమానంలో నాయన. అయితే దేవుడికి భయభక్తులు కలిగి, శ్రద్ధాశక్తులు కలిగి, దేవుని నోటి మాట ద్వారా బ్రతికితే నీ జీవితం బాగుంటుంది. ఈ కొంచెం కాలం జీవితంలో నీవు దేవునికి నమ్మకంగా ఉంటే, ఇది ఎందుకు వ్యర్థము, ఎందుకు ఈ పెంటతో పోలిసినాడంటే, ఒక సమయంలో దేవుని వాక్యము నెరవేరబోతుంది. ఒక సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయంలో ఈ యొక్క ప్రపంచమంతా నాశనము చేయబోతున్నాడు దేవుడు అనేది మనసులో పెట్టుకొని ఆ యొక్క భక్తుడు చెప్పినటువంటి మాట. అందుకే దేని మీద ఎక్కువ నువ్వు మక్కువ పెట్టుకోకు, నీ భార్యను సైతం, నీ ప్రాణాన్ని సైతం అన్నాడు. నీ భార్య పిల్లలే కాదు,
నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించుకొని నన్ను వెంబడించిన వాడే నా శిష్యుడు అనబడతాడన్నాడు. సమస్తము వదులుకొని అప్పుడు దేవుడు బోధపడతాడు, అర్థమవుతాడు. ఆయన శక్తి, ఆ కంటికి కనపడని అదృశ్యుడైన దేవుడి శక్తి వారికి తెలియబడుతుంది. ఎప్పుడు తెలియబడుతుందంట? ఈ ప్రపంచంలో అన్నీ విసర్జించుకొని ప్రతి ఒక్కటి అసహించుకున్నప్పుడట, వారి ప్రాణాన్ని కూడా వాడు అసహించుకున్నప్పుడు అప్పుడు దేవుడు అర్థమవుతాడట పిల్ల అని లేఖనము తెలియపరుస్తుంది. నేను చెప్పడం కాదు, వాక్యమే తెలియపరుస్తాను. అందుకే దేవుడు చెప్పినాడు, నిన్ను నీవు నీ ప్రాణం నువ్వు దూషించుకోవాలి, నీ భార్య పిల్లలు దేశించుకోవాలి, అందరినీ దేశించుకొని. ఎందుకు నిన్ను నువ్వు దేశించుకోవాలి, అందరినీ దేశించుకోవాలంటే మీరు శాశ్వతమైనటువంటి వారు కాదురా నాయన, నా పిల్లలారా, నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, నా స్నేహితులారా అంటున్నాడు దేవుడు. మీరు ఏమో పెద్ద శాశ్వతమైనట్టు మీరు ఒక వ్యక్తిని కానీ, ఒక కుమారుని కానీ, కుమార్తెని కానీ, భార్యని కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరినీ బహుగా ప్రేమిస్తారు. అది శాశ్వతం కాదురా పనికి మాలులరా అని దేవుడు పరిశుద్ధుల భక్తుల ద్వారా మనకు విషయాలు చెప్తూ ఉంటాడు. వారితో మాట్లాడుతున్నాడంటే వారి ఒక్కరితోనే కాదు దేవుడు మాట్లాడేది, మనిషిగా పుట్టిన ప్రతి వారితోనూ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది నీకు శాశ్వతంగా మీద ఎందుకు నీకు అంత ప్రేమ? అందుకే ఆ ధనవంతుడు, నా ప్రాణమా సుఖించుము, త్రాగము, కొట్లలో ధాన్యము, ధనధాన్యం అంతా కూర్చోబడింది, ఇంకా చల్లగా నువ్వు బ్రతుకురా నాయన నా ప్రాణమా అంటున్నాడు. తినుము, త్రాగుము, నీకు విస్తారమైన పంట వచ్చింది, కొట్లలో నింపి ఉన్నాము, అన్నీ అనుభవించడానికి నీకు సమస్తము సమకూర్చబడింది, తిని తాగు సుఖించురా అని అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఆ ధనవంతుడు? వాని ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా అంటున్నాడు, నా దేహమా, నా ప్రాణమా, తిని తాగి సుఖించురా, నీకు కొట్లలో సమస్తము అనేక సంవత్సరములకు నీకు కూర్చబడింది, నీవు తిని తాగుతుండ్రు నాయన అని వారి ప్రాణానికి వాడే చెప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒరే పిచ్చి నాయాలా, ఒరే నా పిచ్చి తండ్రి, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటున్నావు కదరా, ఈ రాత్రి నేను పిలుచుకుంటున్నారా నిన్ను, నీకు ఇచ్చిన ఆత్మను నేను పిలుచుకుంటున్నాను, నీకు ఇచ్చినటువంటి యథార్థవంతమైన ఆత్మను నేను స్వాధీనపరచుకోబోతున్నాను, మరణవశమును నా చేతిలో ఉన్న తిక్కోడా నేను పిలుచుకుంటున్నాను, ఎప్పుడు నువ్వు తినేది తాగేది గుత్తలో పండుకోరా అని దేవుని వాక్యాలు మనకు కనపడతాయి, వినపడతాయి. అందుకు దేవుడు ఈ యొక్క సొలొమోను రాజు గారు, ఈ జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు, ఆయన దేవుని బాగా అర్థం చేసుకున్నవాడు కనుక ఆయన వాయించింది బాగా, ధర్మశాస్త్రాన్ని అంతటిని బాగా చదివినవాడు కనుక ఆయన చెప్పగలిగినాడు. వ్యర్థము 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 సమస్తము వ్యర్థముడా దరిద్రుడా అని ఒకటే మాట చెప్పించినాడు. ఇంకా చెప్పాలంటే పెంటతో సమానమురా మన బ్రతుకంతా ఒకప్పుడు నాశనం అయిపోతుంది. ఏదైనా ఒక మంచి రాజ్యము, ఏదైనా ఒక కొట్టివేయబడని రాజ్యము ఏదైనా ఉన్నదంటే అది పరలోక రాజ్యము, పరలోక పట్టణమైన నాయన అని మనకు భక్తులు తెలియపరిచినాడు. ఇందాక మనం పాడుతున్నట్టు పరలోకము మహా పుణ్యరాజ్యం. ఆ రాజ్యం కోసం భక్తులలో ఎంత ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు కూడా మనము వాక్యంలో వచనంలో చూసినట్లయితే ప్రాణాలను కూడా ఇచ్చినారు భక్తులు ఆ రాజ్యం కోసం. ఈ రాజ్యం కోసం కాదు పిల్లలు, ఈ రాజ్యం కోసం ప్రాణాలు పెట్టలే, ఆ రాజ్యం కోసం, కంటికి కనపడని ఆ దేవుని కోసం, కంటికి కనపడని ఆ యొక్క పవిత్ర రాజ్యం కోసం. దేవుడు నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని నమ్మిన భక్తులు ఆ రాజ్యం కోసం ఎదురు చూసి వాళ్ళ ప్రాణాలను సైతం పెట్టినారు. కానీ ఏ లోక రాజ్యాల కోసం, భార్య కోసం, పిల్లల కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టలేదు మన గ్రంథంలోని, బైబిల్లోని భక్తులు. కనుక మన బ్రతుకంతా కూడా చాలా చిన్నది అని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దానికి మనము నిజంగా కన్నులారా మనం ఎంతోమందిని చూస్తుంటాము. ముసలివారు చనిపోతున్నారు, అలాగే యవనస్తులు చనిపోతున్నారు, పసిపిల్లలు చనిపోతున్నారు. అది ఆయన ఇష్టం, ఇస్తాడు, తీసుకుంటాడు. ఇవన్నీ ఎందుకు ఈ యొక్క మరణాలన్నీ దేవుడు చూపిస్తుంటాడు. ఇప్పుడు బ్రతికి ఉన్న మనకు వారి ద్వారా అన్నా కొంచెం బుద్ధి నేర్చుకోండి. ఏది శాశ్వతం లేదురా, ఏది నిత్యం కాదు,
ఈ భూమి అంతానే ఒకనొక సమయం అంతా లయం చేస్తాను, నాశనం చేస్తాను, కాల్చివేస్తాను. కాల్చివేయబడని లయం కాని ఒక ఒక రాజ్యము, శాశ్వత కాలంలో ఒక రాజ్యం ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యమేనైనా. దానికోసం బ్రతకండి ఈ లోకంలో. ఆ బ్రతికేదానికి కూడా నేను మీకు గ్రంథములో నా ఆలోచనలు చెప్పి ఉన్నాను, లేక నా నియమ నిష్టలు చెప్పి ఉన్నాను, లేక నా ఆజ్ఞలు మీకు చెప్పి ఉన్నాను. వాటి ప్రకారం నడిస్తే మీరు నా దగ్గరకు వస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం మట్టుకు ప్రియులారా ఎల్లప్పుడూ ఇక్కడ పరలోక రాజ్యములు ఇక్కడ అక్కడ ప్రభు వాక్యం మట్టుకు కొట్టివేయబడదంట ప్రియులారా. అది ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంటా ఉన్నది. అది ఏదైనా మనం నమ్మాలంటే సృష్టికర్త అయిన దేవుడు శాశ్వతమైన దేవుడు, సర్వశక్తి సంపూర్ణుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన నమ్మాలి మనం. మనము మన పిల్లలు, మన భార్య, మన ఆస్తి, అంతస్తు, ఇల్లు, వాకిలి, ఆస్తి ఉన్నా కూడా ఇంకా ఆస్తి కావాలని పడిసచ్చే ఆ ధనవంతుని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం. అంతేనా కాదు? ఆ ధనవంతుని చూసి నా ప్రాణమా తినరా నాయనా తాగురా అని చెప్పిన ఆ ధనవంతుని చూసి బుద్ధి తెచ్చుకొని ఈ లోకమంతా ఒకసారి నాశనం చేయబోతున్నాడు దేవుడు. భక్తులు అందుకే చెప్పినారు, ఏమని చెప్పినారు? ఈ లోకమంతా ఒకప్పుడు నాశనం, సమస్తము వ్యర్థము అని చెప్పిన భక్తుల జీవితాలలోని ఆ యొక్క అర్థము మనము గ్రహించాలి. ఎందుకు ఇంత పెద్ద గొప్ప భక్తుడు ఇంత గొప్ప మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేస్తే, ఆలోచన చేసి జ్ఞానం దాని మీద శ్రద్ధ పెట్టి నిలిపితే మనకు కొంచెం దేవుడు అర్థమవుతాడు, ఈ లోక పరిస్థితి అర్థమవుతుంది, పరలోక రాజ్యం విలువ ఏదో తెలియవస్తుంది మనకు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మాట చూస్తాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం పిల్లల చదువుతాను, గమనించగలరు. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ఆ యొక్క పరలోక రాజ్యం కొరకై ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అర్పించుకున్నాడు ప్రియులారా. కలంకమైనను ముడతైనను అటుది ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా ఆ యొక్క పట్టణము ఉంటుంది అంట ప్రియులారా. ఆ పట్టణంలో చాలా అది ఇంత బాగుంటుందని వర్ణించలేనటువంటి గొప్ప నిత్యమైన పట్టణం, నిలిచిపోయే పట్టణం, అది శాశ్వతమైన పట్టణం, అనగా అది కొట్టివేయబడినటువంటి పట్టణం ప్రియులారా. ఈ భూమి ఇదైతే అంతా ఒకప్పుడు కొట్టివేయబడుతుంది వాక్యం ద్వారా, లేక భక్తులు చెప్తున్నటువంటి వాక్య వివరణ ద్వారా. కానీ ఆ పట్టణము నిత్యము నిలుస్తుంది. ఆ నిత్యము నిలిచే పట్టణంలో దేవుని వాక్యము కూడా నిత్యము ప్రభు వాక్యమే ఎప్పుడు నిలిచినట్టుగా మనము చూస్తాము. అలాగే చూడండి, ముగించుకుందాము. అదే పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఇంకో మాట మనము చూస్తామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం గమనించగలరు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. సమస్తమైన దుష్టత్వమును మనము మాన్పించేలా చేస్తుంది. ఏదైతే చేస్తుంది? పాల వంటి వాక్యం.
ఆ వాక్యము మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది, శిక్షించి మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది, లేక కొన్ని శ్రమలు పెట్టి సత్యంలోకి నడిపిస్తుంది. ఎందుకు ఇలాగా అన్ని మనల్ని ఎందుకు నడిపిస్తుంది? ఏం నడిపిస్తుంది అంటే, నీవు ప్రభువుని అంగీకరించినావు కదా ఒక సమయంలో, ప్రభా నా పాపాలు క్షమించు, నా మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం క్షమించు, నాకు బాప్తిసం తీసుకున్నావు కదా నీ నోటితో, నీ సొంత నోటితో ప్రభు ఒప్పుకున్నావు కనుక, ఒప్పుకున్న తక్షణమే బాప్తిసం ఒప్పుకున్న తర్వాత మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నావు కనుక ఆ ప్రభు వాక్యము లేక ఆ పరిశుద్ధ ఆత్మ నీ హృదయంలోకి వస్తుంది. ఆ హృదయంలోనికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ నిన్ను సక్రమంగా ఉండనీయదు. తప్పు చేస్తే గద్దిస్తుంది. అది నీకు తప్పు అని నీ మనసాక్షి అనిపించినప్పుడల్లా పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు. ఏది ఈ పని ఏదో చేసినా, ఇదేదో వారికి ఈ పని వల్ల అన్యాయం జరిగింది, ఈ పని నచ్చలేదు, ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు అనేది దేవుని వాక్యం చెప్తుంది కదా. అది చెప్పినప్పుడు మనం మారితే దేవునికి సంతోషం. అందుకే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానాలి. సమస్త దూషణ మాటలు మానాలి. ఈ వేషధారణ తత్వం మానాలి. ఏడమాట ఆడ, ఆడమాట ఆడ చెప్పి, వాళ్ళనమాట వీళ్ళకు చెప్పి, వీళ్ళనమాట వాళ్ళకు చెప్పి కొట్లాట పెట్టి మధ్యలో చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయేలా ఉన్నారే అనేది ఏముండదు. ఆ యొక్క మంటలు ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడు కిర్సాలు కూడా దొరకడం పెట్రోల్ వేస్తున్నారు ఇంకా బాగా అంటుకోనికి. ఇంతకుముందు కిర్సాలు ఇస్తూ ఉన్నారు, అది కూడా ఇవ్వడం లేదు కనుక పెట్రోల్ దొరుకుతుంది, అది వేస్తారు బాగా. ఇలాంటి ఆలోచన దేవునికి ఇష్టం లేదు ప్రియ. అసూయ, వేషధారణ, సమస్త పనికి వాళ్ళే పనులు దేవునికి నచ్చదు. ఒక ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవకు కారణమైన దాన్ని చెప్పి వివరించి ఆ కొట్లాటకు తగ్గుముఖం చేసే ఆలోచన చెప్పిన వాడు మంచివాడు, ధన్యుడు. అది కాక ఇంకా రెచ్చగొట్టి ఇంకా కొట్లాటకు కారణమైతే అది దేవుడు నచ్చట్లేదు ప్రియ. అందుకే ప్రతి విధమైన అసూయ, సమస్త దూషణ మాటలు మనం మాని, సమస్తమైన దుష్టత్వం మాని, సమస్తమైన కపటమును మాని, క్రొత్తగా నిర్మించిన శిశువు వలె ఉంటే, ఆ శిశువుకి ఏమవసరము? వాక్యం అనే పాలు అవసరం. ఆ పాలు తాగి, ఆ వాక్యం అనే పాలు తాగి, ఇక ఈ పనికి మాల సమస్తమైన దుష్క్రియలన్నీ, చెడు క్రియలన్నీ మనము ఈ వాక్యము ద్వారానే మనము సవరించబడతాము, దిద్దబడతాము, మన బ్రతుకు మార్చబడుతుంది ప్రియుగా. వాక్యానికి మించిన ఆ శక్తి దేనికి లేదు. నిజంగా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుని మాట బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటే, నా నామము కంటే, ఏమంటున్నాడు దేవుడు, నా నామము కంటే నా వాక్యము గొప్ప చేసి ఉన్నాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు నాయన? ఏమన్నాడు? నా నామము, దేవుని నామము, యెహోవా అనే నామము, లేక యేసుక్రీస్తు అనే నామము, లేక పరిశుద్ధాత్మ దేవుడు అనే నామము కంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట గొప్ప చేసి ఉన్నాడంట. నామము, ఆయన నామము కంటే దేవుని వాక్యము గొప్ప చేసి ఉన్నాను అని అన్నాడు. అంటే అంత విలువ ఇస్తున్నాడు దేవుని మాటకు. ఆయన నామం ఏముంది? యెహోవా కాకపోతే ఇంకొకటి పెట్టుకోవచ్చు. యెహోవా అనే మాటకు మంచి అర్థం ఉంది. అన్నువాడను ఉన్నవాడను కనుక దేవుడు ఆ గొప్ప నామాన్ని పెట్టుకున్నాడు, యెహోవా అనే నామం. లేక యేసుక్రీస్తు అభిషేక్తుడు, రక్షకుడు, గొప్ప నామము గొప్పదే. కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా నామము కన్నా నా నోట నుండి వచ్చేటువంటి మాట ఇంకా శక్తి గలది, దాన్ని గొప్ప చేసి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ వాక్యం అనే పాల వంటిది వాక్యం కనుక, ఈ పాల వంటిదైన వాక్యాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే మన జీవితాలు మెట్టుకు మెట్టు అభివృద్ధిలో, వాక్యానికి ఎవరైతే భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలుపుతారో
వారి జీవితాలు బాగుంటాయి. బ్రతికినన్నాళ్ళు ప్రియుల దేవుని చిత్తమై మనం చక్కగా బ్రతికినా పిలుచుకున్నా కూడా జీవితాలు మంచి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టి కంట విలువైనది. ఆయనకు భక్తిగా నడిచి నీవు 60 ఏళ్ళు బ్రతకాల్సిన పని లేదు. 20 ఏళ్ళు బ్రతికినా చాలు. 70-80 సంవత్సరాలు మూలిగి ముక్కి ఆ మంచంలో పడి సచ్చేదానికంటే 20 ఏళ్ళు దేవుని వాక్యంతో కట్టబడుతూ బ్రతికి చక్కని జీవితం బ్రతికి 20 ఏళ్ళు దేవుడు పిలుచుకున్నా కూడా యెహోవాకు భక్తుల మరణము యెహోవాకు ఇష్టము. భక్తుల మరణం అయితే ఆయనకు ఇష్టము. అది ఏ వయసులో నిండు నూరేళ్ళు ఇవ్వచ్చును, 20 ఏళ్ళు ఇవ్వచ్చును, 50 ఏళ్ళు ఇవ్వచ్చును, 10 ఏళ్ళు ఇవ్వచ్చును, ఎన్నేళ్ళు అయినా ఇచ్చును. వాక్యంతో మనం సవరించబడితే బ్రతుకుతే అది ఆయనకు ఒక గొప్ప యవ్వనస్తుడు విక్టర్ జాన్సన్ అని దేవుని సన్నిధిలో అతడే క్రొత్త పాట రచించి పాడుతూ ఉన్నాడు. ఆ పాటలోనే పల్లవి అయిపోయింది, వచనంలోకి వచ్చినాడు, అట్లే కుప్పకొని చనిపోయినాడు. మందిరంలోనే అతనే కనుక్కున్నాడు పాట, అతనే రచించినాడు, అతనే పాడుతున్నాడు. పల్లవి అయిపోయింది, వచనంలోకి వచ్చినాడు, అలానే కుప్పకూలిపోయినాడు. యవ్వనస్తుడు 22 సంవత్సరాలు. అంటే ఏమయ్యా వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రికి అతను గొప్ప సేవకుడు అంట. అలాగే సేవకుడు అన్ని విషయాలలో అన్ని పనులలో సహకారిగా ఉంటున్నాడు ఈ కొడుకు. ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు అంటే ఆయన భక్తులను ఆ మరణము దేవునికి ఇష్టము. ఇంకా చాలు నా కుమారుడు, ఇంకా నీవు చేసించాలు, నీ పని కొన్ని దినాలైనా చాలు, నువ్వు రారా నా దగ్గరికి అని పిలుచుకున్నాడు. ఆ తండ్రి బాధతో చెప్తాడు, అతన్ని నా బాధే కానీ తండ్రి పిలుచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు అని మళ్ళీ వాక్యంతో ఆదరింపబడి మంచి మాటలు చెప్పినట్టుగా నేను చూశాను. ఆయన వాక్యం తండ్రి సాక్ష్యం. అలాగా 100 ఏళ్ళు బ్రతకాల్సిన పనిగా కాకి అంట కలకాలం బ్రతుకుంటే ఏం ప్రయోజనం లేదు అన్నట్టు. ఒక్క దినమైన ప్రభువుతో బ్రతికి చనిపోతే ఆ చనిపోయిన వారి విషయంలో దేవునికి ఎంతో సంతోషం అంట. భక్తుల మరణము దేవునికి చాలా ఇష్టం. కనుక కొంతమంది మంచి వారిని దేవుడు పిలుచుకొని పోతుంటాడు. అలాగని వాళ్ళు ఏదో పాపాలు చేసి నేరాలు చేసి ఘోరాలు చేసి పిలుచుకున్నాడు కాదు అర్థం. ఆయన ఇంకా పిలుచుకుంటాడు అంతే. ఆయన ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే పిలిచేసుకునేస్తాడు. ఇంకా చాలా నా బిడ్డ, నువ్వు చక్కగా నీకు ఇచ్చిన జీవితంలో నీవు నా పని చక్కగా చేసినావని పిలుచుకుంటాడు ఆయన. కొంతమంది అపార్థం చేసుకుంటారు. వీడు ఏ పాపం చేయకుంటే పిలుచుకున్నాడు, ఏ నేరం చేయకుంటే పిలుచుకున్నాడు, ఏ తప్పు చేయకుంటే దేవుడు పిలుచుకున్నాడు విని ఇతన్ని ఏమని అని అపార్థం చేసుకుంటాడు. కానీ అది కనుక మనము క్రొత్తగా జన్మించిన వారిగా ఉండి ఆ పసిపిల్లల వలె పాలు తాగే పసిపిల్లల వలె మనము ప్రతి నీచ కార్యాన్ని సమస్తమైన దుర్నీతిని విడిచిపెట్టి ఈ పాల వంటి వాక్యాన్ని మనం అంగీకరించుకున్నట్లయితే అట్టి వాక్యం మనమను క్రమంలో పెడుతుంది. అట్టి దేవుని వాక్యం మనమను సత్యంలోకి నడుపుతుంది. చివరి మాట ఒకే మాట చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. దేవుని వాక్యం మనకి ఏమిస్తుందంటాయా? వెలుగునిస్తాదంట. అందుకే భక్తులు రాసినారు, నా పాదములకు దీపము నీ వాక్యము. మన పాదాలకు త్రోవ చూపుతుంది, నడక నేర్పుతుంది దేవుని వాక్యం తీరా. అందుకే యెహోవా ఉపదేశములు దోషమైనటివి కావయ్యా, అవి నిర్దోషమైనటివి, సత్యమైన ఆయన ఉపదేశములు, ఆయన నోటి మాటలు సత్యమైనటివి పిల్లరా. అవి హృదయమును సంతోషపరచును,
సంతోషపరుస్తుంది దేవుని వాక్యము. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఆయన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చినారు. చివరికి తన సొంత కుమారుని కూడా ఇచ్చి మనము బాగా బ్రతకాలని, సత్యంలో బ్రతకాలని, పవిత్రంగా బ్రతకాలని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినారు. ఆయన సొంత కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చినాడు. కల్వరి శిలువలో రక్తం అంతా కార్చి ఆయన చనిపోయినాడు. ఆయన మనందరి కోసం. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ ఇంకా గొప్పది ప్రియుల. అది మన కన్నులకు వెలుగునిస్తుంది. దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆ జీవితాలలో అందరం కూడా దేవుని వాక్యము మన కన్నులకు వెలుగు ఇస్తుంది, సమస్తమైన దుర్నీతిని తీసివేస్తుంది, సత్యంలో బ్రతకనింపజేస్తుంది, చాలా మనకు మంచి దారులు చూపిస్తుంది. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు అంత పరిశుద్ధుడు, అతి 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 పరిశుద్ధుడు. ఎక్కువ పరిశుద్ధత ఆయనలో ఉంది. కనుక అంత పరిశుద్ధత కలిగిన దేవుడు మనమందరినీ కూడా పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధుల పట్టణంలో చేరాలని పరిశుద్ధ పిలుపుతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీవు నేను సిద్ధంగా ఉండి ఆయన మాటలను అంగీకరించి ఆయన చిత్తంలో మనమందరం కూడా బ్రతకాలని దేవుడు ఆశ కలిగినాడు. కనుక అటుదైన స్థితిలో మనకు జ్ఞాన బుద్ధి వివేచనలు తన గ్రంథం తన నోటి మాటల ద్వారా మనం సత్యంలో పెట్టును గాక. అలాంటి జ్ఞానం దేవుడు అందరికీ దయచేయును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచినట్లయితే చిన్న